హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 230 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. సాయి వినోద్కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంతలో వినోద్ తన బాధను కూడా చెబుతూ, సాయి నాకు మానుకోవడానికి మరికొంత సమయం కావాలి అని అంటారు. ఇంతలో సాయి, వినోద్ నీవు నా కోసం ఒక పని చేయగలుగుతావా అని అడుగుతారు. వెంటనే వినోద్, చెప్పండి సాయి, నేను మీకోసం ఏం చేయాలి అని ఆతృతగా అడుగుతారు. సాయి ఆ ప్రక్కనే ఉన్న గడ్డి పరకను చూపిస్తూ, నీవు దాన్ని నా కోసం తీసి ఇవ్వగలుగుతావా అని అడుగుతారు. అలాగే అని అతను తీయడానికి వెళ్తూ ఉండగా, సాయి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దాన్ని మీరు నా కోసం వేర్లతో సహా తీసి ఇవ్వవలసి ఉంటుంది అని అంటారు. అలాగే అని దాన్ని వేర్లతో సహా తీసి సాయి చేతికిస్తారు. సాయి దాన్ని చూపుతూ, మీరు దీన్ని తీయడానికి ఏమైనా కష్టపడవలసి వచ్చిందా అని అడుగుతారు. వినోద్, లేదు సాయి, ఇది చాలా సులభంగా వస్తుంది, ఎందుకంటే ఇది చాలా చిన్నది, దీనికోసం ఏమాత్రం శ్రమించవలసిన అవసరం లేనేలేదు అని అంటారు. సాయి ఆ ప్రక్కనే ఉన్న ఒక చిన్న మొక్కను చూపిస్తూ, దానిని కూడా నా కోసం వేలుతో సహా తీసివ్వగలుగుతారా అని అంటారు. వినోద్ అలాగే అని కొంచెం శ్రమించి దాన్ని వేలుతో సహా తీసి సాయికిస్తారు. అలాగే, సాయి అసలు మీరు దీన్ని వేలుతో సహా తీసివ్వమని ఎందుకు అడుగుతున్నారు, దీనివల్ల ఉపయోగం ఏమిటి అని అడుగుతారు. వెంటనే సాయి, సబూరి వినోద్ అని అటు పక్కనే ఉన్న చెట్టును చూస్తూ ఉంటారు. ఇంతలో వినోద్, సాయి నన్ను ఆ పెద్ద చెట్టు మాత్రం తీసివ్వమని అడగనే వద్దు సాయి అని అంటాడు కొంచెం భయంగా. సాయి, నీవు నా కోసం మరొక పని మాత్రమే చేయు చాలు అని అంటారు. వినోద్ ఆ చెట్టును తీసివ్వమంటారేమో అనుకొని, సాయి దాన్ని మాత్రం అడగవద్దు, నాకు అంత శక్తి లేదు, దాన్ని తీయడానికి చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది, నేను అంత సామర్థ్యం కలవాడిని కాదు అని అంటాడు. వెంటనే సాయి, సబూరి, మొదటైతే ప్రయత్నం చేయి వినోద్, అది వస్తుందా లేదా అనేది తర్వాత కదా, మీరు మొదట ప్రయత్నం చేయండి అని అంటారు. వెంటనే వినోద్, సాయి అది నా వల్ల కాని పని సాయి, అది తీయడానికి చాలా సామర్థ్యం కావాల్సి ఉంటుంది, నా దగ్గర అంత సామర్థ్యం లేదు, నేను దాన్ని తీయలేను అని అంటారు. సాయి, సబూరి, ప్రయత్నం చేయండి అని అతనికి నచ్చజెప్తారు. మరోవైపు పార్వతి, బామ్మ ఎలా ఉన్నావు అని అడుగుతారు. బామ్మ, నేను బాగున్నాను అని వాళ్ళు పరామర్శించుకుంటారు. పార్వతి, అబ్బాయి కుటుంబం వాళ్ళు ఏం చెప్పారు, ఏం జరిగింది అని అడుగుతుంది. వెంటనే బామ్మ, కొంత సమయం అలా ఉండి వారు వద్దనుకుంటున్నారు పార్వతి గారు అని అంటుంది. వెంటనే పార్వతి, అవునా, అలా ఏమిటి, అసలు ఏం జరిగింది, గౌరీని వాళ్ళు బాగా ఇష్టపడ్డారు కదా, మరి సమస్య ఏమిటి, ఎందుకు అని ఆతృతగా అడుగుతుంది. బామ్మ, వారు గౌరీ బాగా నచ్చిందని మాతో చెప్పారు, కానీ వాళ్ళ అబ్బాయికి సరి అయిన జోడీ కాదనుకుంటున్నారు అని అంటుంది. వెంటనే పార్వతి, బామ్మ, ఇది నాకు సరైన కారణం కాదనిపిస్తుంది, అలాగే అతను కూడా అంత నల్లగా ఏమీ లేడు, నాకు ఇందులో సందేహం ఉంది అని అంటుంది. ఇంతలో బామ్మ, నిజం మాకు అర్థం కావడం లేదు, నేను మాధవ్ చాలా ప్రయత్నం చేశాము తెలుసుకోవడానికి, కానీ వాళ్ళు ఇదే తెలియజేశారు, మమ్మల్ని క్షమించు పార్వతి, వాళ్ళు ఇలా చేస్తారని మేము అనుకోలేదు అని బామ్మ అంటుంది. ఇంతలో పార్వతి, లేదు బామ్మ, నీవు చెప్పడంలో తప్పు లేదు, ఏదో జరిగి ఉంటుంది, మనం అన్నిటినీ ఇలా అనుకోకూడదు కదా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో మలహారి వచ్చి, అమ్మ భోజనం సిద్ధమైందా అని అడుగుతాడు. వెంటనే పార్వతి, లేదు మలహారి, మీ అత్తయ్య భోజనాన్ని వండుతూ ఉన్నారు, అది సిద్ధమవడానికి కొంచెం సమయం పడుతుంది, అవ్వగానే నేను పిలిచి నీకు భోజనం వడ్డిస్తాను, అంతవరకు నువ్వు వెళ్ళి ఆడుకో అని పంపిస్తుంది. ఇంతలో బామ్మ, పార్వతి, నేను మిమ్మల్ని ఒక విషయం అడగవచ్చా, మీరు తప్పుగా అనుకోరు కదా అని అంటుంది. వెంటనే పార్వతి, అడుగు బామ్మ, నీవు నన్ను అడగడానికి ఎందుకు సందేహిస్తున్నావు అని అంటుంది. బామ్మ, మీ వదిన ఇక్కడ ఎంతకాలం ఉంటారు, ఏదైనా సమస్యనా, ఆమె ఇక్కడ ఉండడానికి కారణం ఏమిటి అని అడుగుతుంది. పార్వతి తన మనసులో, ఇప్పుడు మీకు ఏం చెప్పవలసి ఉంటుంది, మాకే ఆ విషయం తెలియదు కదా అని అనుకొని, పార్వతి, సమస్య అయితే ఏమీ లేదు బామ్మ, ఇది వాళ్ళ పుట్టినిల్లు కదా, ఆమె ఇక్కడ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండవచ్చు,
ఆమె రోజు ద్వారకామాయికి వెళ్ళి సాయిని కలుస్తుంది. సాయి దగ్గరికి వెళ్ళినట్లయితే అంతా మంచి జరుగుతుంది కదా, సాయి మంచి మార్గం చూపుతారు అని అంటుంది. ఇంతలో బామ్మ, మీరు చెప్పింది నిజం, సాయి అందరికీ మంచి మార్గం చూపిస్తూ ఉంటారు, నేను వెళ్ళి వస్తాను అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. మరోవైపు వినోద్ సాయి చెప్పినట్లుగా ప్రయత్నం చేయాలని చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తూ, సాయి నేను ఎలా చేయగలను అనుకుంటున్నారు, వేర్లతో సహా దీన్ని తీయడానికి చాలా సామర్థ్యం కావాల్సి ఉంటుంది అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అలాగే దాన్ని తీసే ప్రయత్నం చేసి నా వల్ల కావడం లేదు అని వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. ఇంతలో సాయి మరోసారి అని చెప్పి అలా అతన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇంతలో వినోద్ కొంత సమయం తర్వాత, నేను చేయలేను సాయి, చెట్టు చాలా పెద్దది, ఒక మనిషి అంత పెద్ద చెట్టు తీయడం చాలా కష్టం, అది మీకు కూడా తెలుసు, కానీ ఎందుకు తీయమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అని అడుగుతాడు. వెంటనే సాయి, నేను కూడా నీకు అదే చెప్పాలనుకుంటున్నాను వినోద్, నీవు దాన్ని పూర్తిగా ఇప్పుడు అర్థం చేసుకుంటావని భావిస్తున్నాను. ఈ గడ్డిని చూడు, దీన్ని తీయడానికి నీవు చాలా సులభంగా తీశావు, ఎందుకంటే వేర్లు చాలా చిన్నవి కనుక. అది కొద్ది రోజుల ముందే మొలిచింది, దాన్ని తీయడానికి ఏమాత్రం సామర్థ్యం అవసరమే లేదు, చాలా సులభం. అదే ఈ చిన్న మొక్క తీయడానికి కొంచెం శ్రమించవలసి వస్తుంది, కానీ అది అసాధ్యమైతే కాదు, కొంచెం కష్టతరమైన దాన్ని మనం తీయవచ్చు. కారణం ఏమిటి అంటే ఆ మొక్కని కొన్ని నెలల క్రితమే నాటడం జరిగింది, దాంతో వేర్లు కొంచెం లోనికి మాత్రమే భూమిలోనికి వెళ్తాయి, దాన్ని బలంతో ఒక మనిషి సామర్థ్యంతో తీయడం కుదురుతుంది. కానీ ఈ పెద్ద చెట్టు కొన్ని సంవత్సరాల క్రితం ఈ భూమిలో నాటడం జరిగింది, దాని వేర్లు బలంగా కొన్ని అడుగుల లోపలికి చొచ్చుకొని పోయి ఉంటాయి, దాన్ని తీయడానికి ఒక మనిషి సామర్థ్యం ఏమాత్రం సాధ్యం కాదు, చాలా కష్టపడవలసి వస్తుంది, దానికి చాలా మంది మనుషులు కావాల్సి వస్తుంది. అలాగే మన చెడ్డ అలవాట్లు కూడా వేర్లు లాంటివే, ఎంత ఎక్కువ కాలం అలవాటు ఉంటే అంత బలంగా మనలో నాటుకొని పోతాయి. కాబట్టి వీలైనంత త్వరగా వాటిని మనం దూరం చేసుకోవాలి. నీవు వాటిని చిన్నగా దూరం చేసుకుందాము అని అనుకుంటే అవి నిన్ను ఇంకా ఎక్కువగా అలవాటుకు గురి చేస్తాయి. అప్పుడు నీవు వాటిని దూరం చేసుకోవాలి అనుకున్నా కూడా అవి నిన్ను దూరం చేసుకోనివ్వవు. అది చాలా కష్టతరమైన పని. చెడ్డ అలవాట్లు మనిషిని త్వరగా ఆకర్షిస్తాయి, మనిషిని బలహీనపరిచి వాళ్ళతో ఉండిపోతాయి. వాటిని సరైన సమయంలో గుర్తించి దూరం పెట్టుకోవాలి అని సాయి అతనికి నచ్చజెప్తూ ఉంటారు. మరోవైపు పార్వతి ఇంటిలోనికి వచ్చి తులస కోసం చూస్తుంది, భోజనం సిద్ధమైందేమోనని. ఇంతలో తులస అక్కడే నిల్చొని బియ్యాన్ని శుభ్రం చేస్తూ ఉంటుంది. ఇంతలో పార్వతి ఆమె వద్దకు వెళ్ళి, వదినా ఏం చేస్తున్నారు, నీరంతా అయిపోయింది, నేను ఉదయాన్నే నీరు తీసుకురావడానికి ఎంత కష్టపడతానో మీకు తెలుసా, మీరు కేవలం ఒక బియ్యాన్ని కడగడానికే ఇన్ని బుంగల నీటిని ఉపయోగించారు అని అంటుంది. ఇంతలో తులస, బియ్యంలో రాళ్ళు ఉన్నాయి అందుకనే అని అంటుంది. వెంటనే పార్వతి బియ్యాన్ని తీసుకొని, ఎక్కడ ఉన్నాయి చూపించండి, మీరు చాలా సమయం నుండి శుభ్రం చేస్తూనే ఉన్నారు, కనీసం మలహరి ఆకలితో ఉన్నాడు అని కూడా గుర్తించడమే లేదు, నేను మీకు చెప్పాను బియ్యం శుభ్రం చేశాను కేవలం మీరు వేడి నీటిలో వేయమని, అంటే నేను రోజు మీకు అపరిశుభ్రమైన భోజనం అందిస్తున్నా అనుకుంటున్నారా, మీరు అలా ఎలా ఆలోచిస్తున్నారు, మీరు మీ పనిని మాత్రమే చేసుకోండి, వెళ్ళండి అని వెళ్ళి ఆమె నీటిలో బియ్యం వేస్తుంది. ఇంతలో తులస అక్కడే నిల్చొని ఉండిపోతుంది. పార్వతి అలా చూస్తూ, వదినా కొంచెం అర్థం చేసుకోండి, మేము నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాము, నీకు సమయం కేటాయిస్తున్నాము, మీరు మీకు సర్ది చెప్పుకోండి, మీరు మీ సమయాన్ని వృధా చేసుకోవడంతో పాటు సాయి కూడా మీకు ఎంతో సహాయం చేస్తున్నారు, సాయి సమయాన్ని కూడా మీరు వృధా చేస్తున్నారు, కొన్నిసార్లు మీరు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు, సాయి సమయాన్ని వృధా చేయవద్దు అని అంటుంది. మరోవైపు వినోద్ ఉన్న కుండలన్నింటినీ బయట పడివేస్తాడు. తర్వాత సాయికి నమస్కరిస్తూ, ఇంక నేను ఎప్పుడు మద్యం ముట్టను, త్రాగను, నేను తప్పు తెలుసుకున్నాను సాయి, ఎంతగా నేను ఆ మద్యానికి అలవాటయ్యాననేది అని సాయిని క్షమాపణ కోరతాడు. ఇంతలో సాయి, నాకు నీ మీద పూర్తి విశ్వాసం ఉంది వినోద్, నీవు మారతావని, నీవు నీ ఆరోగ్యాన్ని నీ ఆధీనంలో ఉంచుకోవాలి, అలాగే అప్పుడప్పుడు నీ మనసులో అలవాట్లు మెదులుతూ ఉంటాయి,
వాటిని ఎప్పటికీ తిరిగి అలవర్చుకోకూడదు అని సాయి అతనికి నచ్చజెప్తూ ఉంటారు. మరోవైపు కొంతమంది మహిళలు ఒక చోట కూర్చొని పండుగలు వస్తున్నాయి, షిరిడీలో ప్రజలందరం కలిసి పండుగలు బాగా జరుపుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో బాయిజామ్మ వాళ్ళ అత్తగారు పండుగలు ఎప్పుడు సరదాగా ఉంటాయి అంటే కుటుంబాలన్నీ ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే అని అంటుంది. ఇంతలో మరో ఆమె, మీరు చెప్పింది నిజం, నేను కూడా సోమవారం నాడు శివయ్యని ప్రార్థన చేశాను, మా గ్రామాన్ని ఎప్పుడు చల్లగా చూడు, దుష్టశక్తుల ప్రభావం లేకుండా అని అంటుంది. ఇంతలో మరో ఆమె, దుష్టశక్తులు అంటే దెయ్యం భూతాల గురించి చెబుతున్నారా మీరు అని ఆశ్చర్యంగా అడుగుతుంది. వెంటనే ఆమె, అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను విన్నాను కొన్ని గ్రామాల మీద దుష్టశక్తుల ప్రభావం ఉంది, ఆపదలు వచ్చాయి అని, అటువంటి ఆపదలు మనకు రాకూడదని కోరాను అని చెబుతుంది. వాళ్ళంతా కలిసి శివయ్య ఎప్పుడూ షిరిడీని రక్షిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. మరోవైపు తులస నీరు నింపుకొని ద్వారకామాయికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇంతలో దారిలో ఒక ఆమె పిల్లిని అదిలించడం చూసి ఆ పిల్లిని కూడా తీసుకొని బయలుదేరి వెళ్తుంది. ఇంతలో దారిలో అందరూ ఆమెను వింతగా చూస్తూ ఉంటారు. ఆమె ఎవరూ లేని ప్రదేశంలో ఆ పిల్లిని వదలాలని అటు ఇటు చూస్తూ ఉంటుంది. మరోవైపు ఒక ఇద్దరు వ్యక్తులు తండ్రి కొడుకు వారు సరికంతా ఎద్దుల బండిలో వేసుకొని సంతకి బయలుదేరుతూ ఎంత దూరం ఉంటుంది బాబు అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. తులస ఒక ప్రదేశంలో ఎవరి లేకుండా చూసి పిల్లిని బయటకు వదులుతుంది. అది అటువైపు కూడా నడుచుకుంటూ వెళ్ళి ఆ ఎద్దుల బండికి అడ్డంగా పడుకుంటుంది. తులస దాన్ని గమనించి ఎద్దుల బండి కింద పడుతుందేమోనని వెంటనే వెళ్ళి దాన్ని రక్షించబోతుంది. ఒక్కసారిగా బండి ఆపడంతో వాళ్ళిద్దరూ ముందుకు పడబోతారు. ఆమెను చూసి, వెళ్ళు, పక్కకు వెళ్ళు, అయినా నీకెంత ధైర్యం ఉంటే ఈ బండికి అడ్డం వస్తావు అని చెప్పి ఆమెను తిడతాడు. అలాగే నీవేమైనా పిచ్చిదానివా, ఆ పిల్లిని తీసుకొని మాకు ఎదురుగా వస్తున్నావు, పక్కకు వెళ్ళు, వినిపించడం లేదా, అవతలికి వెళ్ళు, నీతోనే మాట్లాడేది అని ఇలా చాలా ఆమెను తిడతాడు. ఆమె ఏమాత్రం వినకపోవడంతో దిగి వచ్చి, నీకేమైనా పిచ్చా, అసలు మోగదానివా, ఎందుకు మాట్లాడడం లేదు, మేము ఇందాకటి నుంచి నీతోనే మాట్లాడుతున్నాము, కనీసం నీవు ఏమాత్రం చెప్పడం లేదు, నీవు మూగదానివా, ఎవరైనా నీ నాలుక కత్తిరించారా అని అంటాడు. ఇంతలో తులస సాయిగ చేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి, నీవు తప్పు చేసి పైగా ముఖాన్ని అలా పెట్టి మమ్మల్ని వెక్కిరిస్తున్నావా అని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ, చూడండి ఈమె మమ్మల్ని ఎలా విసిగిస్తుందో, ఇందాకటి నుంచి నేను ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాను, కానీ ఆమె నోరు తెరిచి ఒక్క మాట కూడా చెప్పడం లేదు, పైగా మమ్మల్ని వెక్కిరిస్తుంది అని వారితో చెబుతాడు. ఇంతలో వాళ్ళ అబ్బాయి, నాన్నగారు కొంచెం శాంతించండి, అలా పెద్దగా అరవద్దు, మీ ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు అని చిన్నగా అతన్ని వారిస్తాడు. ఇంతలో ఆ వ్యక్తి, నీవు అసలు మనిషివేనా, నీకేమైనా చెవుడు ఉందా, వినిపించడం లేదా, ఆ పిల్లిని తీసుకొని ప్రక్కకు వెళ్ళు అని చెప్పి బాగా తిడుతూ ఉంటాడు. తులస ఆ పిల్లిని తీసుకొని వెనుకకు తిరిగి అలా దాన్ని కింద వదులుతుంది. మరోవైపు ఆ వ్యక్తి ఉన్నట్టుండి ఒక్కసారిగా క్రింద పడిపోతాడు. ఆ చుట్టుపక్కల ప్రజలందరూ ఏమైంది ఇతనికి అని చెప్పి అతనికి సాయం చేయడానికి వస్తారు. ఇంతలో తులస అతన్ని చూస్తూ భయపడిపోతుంది. ఇంతలో ఒక వ్యక్తి, కులకర్ణి గారికి తీసుకువెళ్ళండి, అతను మాత్రమే ఇతన్ని రక్షించగలడు అని అంటుంది. తులస భయపడుతూనే ద్వారకామాయికి తీసుకొని వెళ్ళమని సైగ చేస్తుంది. కానీ ఎవరూ ఆ విషయం అర్థం చేసుకోరు. ఆ అబ్బాయి, నీవు ఇంకా ఇక్కడే ఉన్నావా, ఇదంతా నీ వల్లనే జరిగింది, వెళ్ళు అవతలికి అని చాలా పెద్దగా తిడతాడు. తులస మరొక ఉపాయం లేక ఆమె నోట్లోని నీరంతా బయటికి వదిలేసి, ఇతన్ని ద్వారకామాయికి తీసుకొని వెళ్ళండి, సాయం చేస్తారు, రండి వెళ్దాం అని అంటుంది. దేవ మిగిలిన వాళ్ళు కూడా, అవును సాయి తప్పనిసరిగా సాయం చేస్తారు, సాయి దగ్గరికి వెళ్ళడమే మంచిది అని బయలుదేరి ద్వారకామాయికి వెళ్తూ ఉంటారు. మరోవైపు సాయి మొక్కని చూస్తూ, క్షమించు, నేను నిన్ను మరలా నాటుతాను యథాస్థానంలో అని ఆ మొక్కని చూస్తూ, నీవు ఒక మనిషి జీవితాన్ని కాపాడావు అని దాన్ని ఆ ప్రదేశంలోనే నాటుతారు. తర్వాత రాముడు అంతా మంచి చేయాలి అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఒక సందేశాన్ని ఇస్తారు. ఏదైనా చెడు అలవాటుకి బానిస అయినట్లయితే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, మన ఇంట్లోని వారికి మొదట ఆ విషయాన్ని తెలియచేయాలి, ఏమాత్రం భయపడకూడదు, సందేహించకూడదు, వారు మాత్రమే మనకి సాయం చేయగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం రక్షించబడాలి అంటే మన ఇంట్లోని వారికి మొదట తెలియజేయాలి
అని సాయి సందేశాన్ని తెలియజేస్తారు. ఇంతటితో ఈ పార్ట్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.